రాజేశ్వరమ్మ గారు, ఈ అమ్మాయి మా కాబోయే కోడలు పూజారి గారు. అచ్చు మహాలక్ష్మిలా ఉందమ్మా. అత్తయ్య, నేను గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేస్తాను. అలాగేనమ్మా, వెళ్ళిరా. ధర్మపత్ని సమేత రాజేశ్వరి నామధేయాయ. అమ్మాయి గోత్రం పేరు సంధ్య. గోత్రం ఉంటే కదా చెప్పడానికి. ఒక అనాథకి కులము గోత్రము ఎక్కడుంటాయి పంతులు గారు? ఎవరమ్మా నువ్వు? నేనెవరన్నది ముఖ్యం కాదు, నేను చెప్పే విషయమే ముఖ్యం. ఒక అమ్మాయిని కోడలిగా చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేసుకోవాలంటారు. ఇది నేను చెప్పింది కాదు, పెద్దలు చెప్పిన మాట. పోన్లేండి, ఎవరు చూశారో కానీ మంచి సంబంధమే చూశారు. దీనివల్ల వాళ్ళకే లాభమో. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీద మీ ఇష్టం. ఏంటివి? నా ఆస్తి మొత్తం సంధ్య పేరును రాసిన డాక్యుమెంట్స్. ఇప్పుడు సంధ్య ఆస్తి అంతస్తులు లేనిది కాదు. ఈ ఇంటి కోడలయ్యే అన్ని అర్హతలు సంధ్యకున్నాయి. మీ అత్త ఏదో అందని నువ్వు ఇలా చేయడం నాకేం నచ్చలేదు ప్రకాష్. క్షమించండి మావయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, సంధ్య ఇంట్లో సుఖంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నాను. చూడు బాబు, ఆస్తి గురించి నేను మాట్లాడటం లేదు. ఒక తల్లిగా మంచి ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇవాళ ఒకళ్ళే అన్నారు, రేపు ఇంకో 4 అంటారు. అయినా ఒక అనాథ పిల్ల గురించి. సంధ్యని అనాథని మాత్రం అనకండి, తన అనాథ కాదు. సంధ్య నా చెల్లెలు. చెల్లెలా? అవును మావయ్య, మా నాన్న మొదటి భార్య కూతురే సంధ్య. ఏమిటి? ఆ రామలక్ష్మి కూతురా సంధ్య? అవును, నా తండ్రి రక్తం పంచుకుపుట్టిన నా చెల్లెలు. కానీ ఈ విషయం తనకి తెలీదు. ఇక ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏంటమ్మా, ఎందుకు ఎవరన్నా అన్నారా? ఏం జరిగిందమ్మా? సంధ్య ఎక్కడికి వెళ్ళింది? రూమ్లోకి వెళ్ళింది. ఏం జరిగింది? సంధ్య, సంధ్య, సంధ్య! అమ్మా, తలుపు తీయమ్మా, నేను చెప్పేది వినమ్మా. నేను దురదృష్టవంతున్నమ్మా. నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళంతా నాకు దూరం అయిపోతూ ఉంటారు. అమ్మ, నాన్న, అక్క, ఇంకా ఎవరెవరు. కానీ నేనే తప్పు చేయలేదమ్మా. ఆ రోజు అమ్మ కోపానికి భయపడి ఈ రోజు వరకు నీకు అన్నగా ఎదురుపడలేకపోయాను. అన్న అన్న విషయం నీకు తెలిస్తే ఎక్కడ నన్ను కాదని దూరంగా వెళ్ళిపోతావని భయపడి ఈ విషయం నీకు తెలియనివ్వలేదు. నువ్వు కూడా నాకు దూరం అయిపోతే నేను ఇంకెవరి కోసం బతకాలమ్మా? అన్నయ్య, ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? నువ్వు నాకు స్పాన్సర్ అని తెలిసినప్పుడే నిన్ను దేవుడిగా భావించాను. ఆ దేవుడే నా అన్నయ్య అయినప్పుడు అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. అన్నయ్య, నీ గురించి తెలియక అమ్మ నిన్ను తప్పుగా అర్థం చేసుకుని నువ్వు మమ్మల్ని చేరదీస్తానంటే చీకొట్టి తరిమేశానని ఎప్పుడూ బాధపడేదన్నయ్య. ఎప్పటికైనా నిన్ను కలిసి నీకు క్షమాపణ చెప్పుకోవాలని ఏడ్చేది. ఈరోజు నిన్ను క్షమించమని అడగటానికి అమ్మ లేదు. అమ్మ తరఫున అడుగుతున్నాను, మమ్మల్ని క్షమించన్నయ్యా, క్షమించు. ఆగండి, నీ చెల్లెలు రానని మొన్నే చెప్పిందిగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మేము వచ్చింది నా చెల్లెల్ని తీసుకెళ్ళడానికి కాదు, ఎస్పీ చెల్లెల్ని తీసుకెళ్ళడానికి. ఏంట్రా, నా చెల్లెల్ని తీసుకెళ్తావా? నా చెల్లెల్ని నాకు దూరం చేయాలంటే ఆ దేవుడు ఇంకొన్ని పుట్టించాలి. అవును, మీ నాన్నను మళ్ళీ పుట్టించాడు, చూస్తావా? మీ నాన్న రక్తం పంచుకు పుట్టిన శేఖర్.
నిన్ను చూస్తుంటే నాన్నగారే బతికొచ్చారనిపిస్తుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇంట్లో ఒక్కొక్కళ్ళు చస్తుంటే చాలా బాధగా ఉండేది. నా చేతిలో చావటానికి ఎవరూ లేకుండా పోతున్నారే అని. కానీ ఇప్పుడు నా పగ తీర్చుకోవడానికి నువ్వు బతికున్నావే, అది నాకు చాలా ఆనందంగా ఉందిరా. అన్నయ్య, హే! ఎవట్రా నీ కన్నయ్య? ఆ రోజు మా అమ్మని మోసం చేసి మమ్మల్ని బజార్ పాలు చేశాడ్రా మీ నాన్న. ఎవరికి పుట్టామో తెలియక మమ్మల్ని అందరూ అసహించుకుంటుంటే ఆ మాటలు తట్టుకోలేక ఎంత నరకం అనుభవించామో నీకేం తెలుసురా? మమ్మల్ని అక్రమ సంతానం అన్నవాడిని నరికి నేను 14 ఏళ్లు జైల్లో చిప్పకుట్టుంటుంటే నువ్వు ఇక్కడ ఆస్తులు అంతస్తులు సుఖంగా అనుభవిస్తున్నావు. దీనికి అందరికీ కారణం నీ అబ్బా ఆ దుర్మార్గుడు కదా. అన్నయ్య, జరిగిందేంటో తెలుసుకోకుండా. ఏంట్రా తెలుసుకునేది? మీ నాన్న నన్ను మోసం చేసినా ఆ భగవంతుడు అనేవాడు నన్ను మోసం చేయలేదురా. చూడు, బాగా చూడు, అచ్చం మీ నాన్న పోలిక. ఇలా పుట్టినందుకు ఒక పక్కన సంతోషంగా ఉన్నా మరో పక్క నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. ఇప్పుడు చెప్పండ్రా, చచ్చిన వాడు చెప్తాడో బతుకున్న నువ్వు చెప్తావా? చెప్పండ్రా, వాడి కొడుకుని కానని చెప్పండ్రా. బాబు, జరిగిందంతా మర్చిపోయి ఇకనైనా అందరు కలిసి ఉండండి. వీడితోనా? నేను జైలు నుంచి బయటకు వచ్చిందే వీడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. రేయ్, నీ నాశనం నా చేతుల్లో ఉంది. రోజులు లెక్క పెట్టుకో. నేను చచ్చిన ఈ పెళ్లి చేసుకోను. ఏయ్! నువ్వు అరిచి గీ పెట్టినా సరే నీ పెళ్లి మాత్రం శ్రీతో జరగదు. పెళ్ళంటూ జరిగితే ఈ రవీంద్రతోనే జరుగుతుంది, అది గుర్తుంచుకో. ఓకే? ఏంటి ప్రకాష్, ఇంకా నా షాక్ నుంచి కోలుకోలేదా? నీకు కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళావుగా, ఇంకా ఎవరిని తీసుకెళ్ళడానికి వచ్చావు? తీసుకెళ్ళడానికి రాలేదు, ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను. నా తమ్ముడు రవీంద్రకి శేఖర్ చెల్లెలు సంధ్యకి వచ్చే శుక్రవారం పెళ్లి జరగబోతోంది. ఇదిగో కార్డ్. ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు మొదటి శుభలేఖ ముఖ్యమైన వాళ్ళకి ఇవ్వాలి అంటారు. అందుకే ఇచ్చి వెళ్దామని వచ్చాను. తప్పకుండా రా. ఒక్క నిమిషం చూడు, మొదటి పత్రిక ఇచ్చే విధానం ఇది కాదు. నీకింకా పెళ్లి కాలేదు కాబట్టి పద్ధతి తెలీదు. అత్తయ్య, నేను నీకు ముఖ్యమైన వాడిని అయినప్పుడు నువ్వు నాకు ముఖ్యమైన దానివే. ఇదిగో ఒకే ఒక పత్రిక, అది నీకు మాత్రం. నా చెల్లెలు సంధ్యకి, మా శ్రీకుమార్కి నువ్వు నిశ్చయించిన ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది. మనసుంటే ఆశీర్వదించు. శ్రీ, ఏంటి శ్రీ, నీకు సంధ్యకి పెళ్లి జరగదని బాధపడుతున్నావా? జరుగుతుంది. నా చెల్లెలు కోరిన ఒకే ఒక కోరిక, నీతో పెళ్లి జరిపించమని. తప్పకుండా జరిపిస్తాను. మావయ్య గారు, మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమని చెప్పారుగా. నువ్వేం భయపడకు, గెస్ట్ గా గుండని పెట్టాను. ఆ ఎస్పీని చూస్తే చాలు చంపేస్తామంటున్నారు. ఏయ్, వాడు మామూలు మనిషి కాదు. అసలు మనోడు మనుషులే కాదే. నోర్మై, అయ్యి బాబాయ్, ఆ ఎస్పీనంత తక్కువగా అంచనా వేయొద్దు. ఈ పెళ్లి ఆపడానికి అతనేదో అలా ప్రయత్నిస్తాడు. నా చెల్లెలి పెళ్లికి ఎవరు అడ్డొచ్చినా సరే అడ్డంగా నరికి పారేస్తాను. అగే అపశకునుడు శుభశకునుడా, నువ్వేంట్రా తల్లి? మమ్మల్ని కాదని లేచిపోయిన దానివి ఇప్పుడెందుకు వచ్చావే? పెళ్లికి. పెళ్లి కొడుకు నీకు తమ్ముడైతే నాకు అన్నయ్య. అది ఒకప్పుడు. ఇప్పుడు నువ్వు ఎస్పీ మనిషివి. బయటికెళ్ళు. నీకు ఎస్పీ అంటేనే భయం అనుకున్నాను. నేనంటే కూడానా? నేనా దేవుడికి కూడా భయపడ్ను. ఆఫ్టర్ ఆల్ ఎస్పీ అంతా. పాపా, లోపలికా బయటకా? అమ్మా, నువ్వు లోపలికెళ్ళు. సూట్ కేసు తెచ్చుకున్నావా తల్లి? రేయ్. మరే లేదు, ఆడపడుచు లాంఛనాలు కూడా పట్టుకెళ్తాదని. రేయ్, పోరా. సంధ్య, మామా, నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేను వచ్చేసానుగా. తాను వచ్చింది వాళ్ళ అన్నయ్య పెళ్లి చూసి వెళ్ళడానికి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జరిగే పెళ్లి చూసి వెళ్ళు. అవును, జరగబోయే చూడడానికే వచ్చాను. ఏంటి? పెళ్లి.
నువ్వేం బాధపడకు అంతా సవ్యంగానే జరుగుతుంది